ఇస్లామిక్ తీవ్రవాదాలకు వ్యతిరేకంగా ముస్లింలు కూడా పోరాడుతున్నారా ఆ స్థాయిలో? అంటే ఆ స్థాయిలో పోరాడాలని కోరుకోవాలి మనము. దీన్ని ఈ సమయంలో పోరాడుతున్నారా? ఇప్పుడు మీరు నేను కూర్చొని లెక్కలేద్దామా? దేశాన్ని నాశనం వచ్చేద్దామా? అంటే ఇప్పుడు ముస్లిం ఎందుకంటే ఈ టీవీ ఇస్లాం కు తప్పుడు అన్వయం ఏదైతే చెప్తున్నారో, ఎవడు తప్పుడు అన్వయం ఏదైతే చెప్తున్నారో దాన్ని చెప్పాల్సిన బాధ్యత ఆ మత పెద్దలదే కదా. ప్రతి ఒక్క మత పెద్దలకే ఉండదు, మత పెద్దల మీద ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. దేశంలో అందరము చెప్పాలి. ఇప్పుడు అందుకే చెప్తున్నాను, అయ్యా దీన్ని హిందూ ముస్లిం క్వశ్చన్ గా మార్చి దేశాన్ని సర్వనాశనం చేయకండి. అసీముని లాంగ్వేజ్ భరత్ మీరు మాట్లాడుతున్నారు, రియల్లీ సారీ. మీరు అసీముని మాట్లాడుతున్నారు అంతే కదా. అసీముని ఇదే మాట్లాడిండు. అసీముని ఏం మాట్లాడుతున్నారు? దేశంలో సగటు హిందువుల ప్రశ్నలు నేను అడుగుతున్నాను. సగటు హిందువులు ఎవరు అడగరు. ఏ సగటు హిందువు అంటే చంపించుకోవడానికి ఇది హిందువులు ఎవరు వస్తే చంపించుకుంటే ఎవరు చెప్పాడు? డిబేట్ డైవర్ట్ చేసి వ్యూస్ కొరకు అనేది హిందువులు సగటు హిందువులు ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు ఎంతమంది కలిశారు? 1,00,000 మంది కలిశారు. 1,00,000 మంది సోషల్ మీడియాలో చూస్తున్నాను సార్. ఎవరైనా ప్రతి చిన్న ఊర్లో కూడా క్యాండిల్ ర్యాలీ చేసి, ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ లేదు, బెంగాల్లో రక్షణ లేదు. బంగ్లాదేశ్ లో 20% ఉండే 1947 బిఫోర్ హిందూ పాపులేషన్. పాకిస్తాన్ లో 20% నుంచి 2% వచ్చింది, కనబడుతుంది కదా. అందుకే పాకిస్తాన్ మీరు అంతం చేయండి అంటాను. మోడీని ఏం చేస్తారో చూద్దాం. మోడీ కప్పయిపోయినాం కదా. అంటే మోడీ రెస్పాన్సిబిలిటీ కాదు, మోడీ రెస్పాన్సిబిలిటీ, నాగేశ్వర రెస్పాన్సిబిలిటీ లేదు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా. ఏం చేద్దాం చెప్పండి, ఏం చేద్దాం చెప్పండి. అందరిని చంపేద్దామా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? సారీ, ముస్లిం పాపులేషన్ ఏం చేద్దాం చెప్పండి. చంపుదామా? పాకిస్తాన్ లో ఏం చేద్దామా? చంపడం కాదు, బంగ్లాదేశ్ లో చేద్దామా? తగ్గుతున్నా దాన్ని ఖండించాలి కదా అంటారు అందరూ. ఖచ్చితంగా ఖండించాలి. ఖండించకూడదు కనబడుతుంది కదా. 20% ఖండించాలి. మతాన్ని అంతం చేస్తున్నారు. బంగ్లాదేశ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరిగిన దాడుల్ని ముక్త కండతో ఖండించాలి. దీంట్లో డిస్ప్యూట్ ఉంది. దీనిలో వివాదం 20% నుంచి మన కళ్ళ ముందుకు 2% పాపులేషన్ వస్తున్నా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. మీరు నాకు కదా నా యూట్యూబ్ ఛానల్ చూడండి, ఎన్నిసార్లు మాట్లాడాను. ఖండించాలి, దాంట్లో ఎవరు డిస్ప్యూట్ ఉందండి. హిందువులపై దాడులు లేదు, ఏ మతం పైన దాడులు లేదన్నా ఖండించాలి. అంటే హిందువులపై దాడులు ఖండించడే కాదు, అవతల మతం కూడా దాన్ని రెస్పాండ్ అయ్యేలా అవతల మతానికి ఎవడు బాధ్యుడు? రెస్పాన్సిబిలిటీ ఎవరు బాధ్యుడు? మత పెద్దలు. ఎవరు మత పెద్దలు? ఏ మత పెద్ద ఎవరికి బాధ్యుడా? ఇప్పుడు దారా సింగ్ కు హిందూ మతం బాధ్యత వహించాలా? మేమెందుకు వహిస్తాం? నేను కూడా హిందువునే. దారా సింగ్ చేసిన దుర్మార్గాన్ని నేనెందుకు బాధ్యత వహిస్తా? చట్టపరంగా అరే ఒక దళితులకు గుళ్ళోకి రానివ్వడం లేదు ఒక హిందువే రాజస్థాన్ లో. అది వేరే, అది కూడా దళితులందరినీ సార్. నేను చట్టపరంగా శిక్షించారు, ఏదైనా యావజ్జీవ శిక్ష విధించారు. ఏదంటే ఒక మతం పేరిట ఎవడన్నా దుర్మార్గం చేస్తే చట్టరీత్యానే శిక్షించాలి. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టి కేవలం వ్యూవర్షిప్ కొరకు 400 మంది చూస్తారు గనక ఈ స్థాయికి దిగజారడం టెలివిజన్ ఛానళ్లు చేసే దుర్మార్గం అంట. గోస్వామి జర్నలిజం ఇది. వ్యూవర్షిప్ అంటే అటువైపు ఉంది, ఇటువైపు ఉంది. ఇటువైపు ఉంది కదా, అయింది కాదు. దయచేసి ప్రజల్ని వ్యూవర్షిప్ అంటే అటువైపు ఉంది, భారతదేశంలో అల్లకల్లో భారతదేశాన్ని తిడితే చూసే వాళ్ళు కూడా ఉన్నారు. వ్యూవర్షిప్ భారతదేశాన్ని తిడితే వాళ్ళు చూసేవాళ్ళు, భారతదేశం తిట్టేటోడు భారతదేశంలోకి మోడీ తిడితే చూసేవాళ్ళు ఉన్నారు, మోడీ సపోర్ట్ చేస్తే చూసేవాళ్ళు. మోడీ సపోర్ట్, మోడీ వ్యతిరేకం. ఇప్పుడు మీరు అర్నబ్ గోస్వామి అన్నారు, రవీష్ కుమార్ కూడా చూసేవాళ్ళు ఉన్నారు కదా. పాయింట్ ఏంటంటే మీరు మోడీ అర్నబ్ గోస్వామి అన్నారు కదా, రవీష్ కుమార్ చూసేవాళ్ళు రెచ్చగొట్టా తప్పే అంట. అటువైపు ఇటువైపు చూస్తున్నారు అంటే. నేను అర్నబ్ గోస్వామి ఎందుకు అన్నానంటే దీన్ని అసీముని లాంగ్వేజ్ ఇది హిందూ ముస్లింలుగానే చూసి దేశాన్ని ముక్కలు చేద్దాం అనుకునే డిబేట్ మంచిది కాదంటున్నారు. భారతదేశం 140 కోట్ల మంది హిందువుల్ని రక్షించాలంటే దేశం ముక్కలు ఎట్లా అవుతుంది? 140 కోట్ల మంది హిందువులు రక్షించకూడదు ఎవరన్నారని మళ్ళీ అదే అంటున్నారు. మళ్ళీ సారీ, ఇది డిబేట్, ఇట్లాంటి డిబేట్ నేను కాదు సార్. అంటే మీరు ఆసిమ్ మునీర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారంటే ఇది ఇస్లామిక్ టెర్రరిజం, దీన్ని ఖండించాలి. హిందువులకు నష్టం జరుగుతుంది. ఐడెంటిఫై చేసి చంపిన బొట్టు పెట్టి చంపినా సరే ఒక మాట కూడా అనద్దు ఇస్లాం లేకపోతే దాన్ని ఇప్పుడు మీరు అన్నారు కదా ఆసిమ్ మునీర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారంటే ఐడెంటిఫై చేసి హిందువులు పక్క కూర్చోండి చంపినా సరే ఊరుకుందామంటే అన్నది నా నోట్లో పెడితే అది రియలీ సారీ. ఆసిమ్ మునీర్ లాంగ్వేజ్ అంటే నేను చెప్తాను. ఆసిమ్ మునీర్ లాంగ్వేజ్ ఎందుకు అన్నాను? అది ఆసిమ్ మునీర్ లాంగ్వేజ్ అయితే దాన్ని ఒకటి హిందువుల్ని రక్షించడమే తప్పంటే ఎవరన్నారు? హిందువుల్ని మతాల వాడిగా ఐడెంటిఫై చేసి దాన్ని అన్నట్టుగా అది అర్నబ్ గోస్వామి అయినా పర్లేదు.
మీరు అన్నట్టు అసీం మునీర్ లాంగ్వేజ్ అయినా నేను దాన్ని స్వీకరిస్తున్నాను. ఎందుకంటే స్వీకరించుకోండి, నాకు అభ్యంతరం లేదు. మీరు పాకిస్తాన్ లాంగ్వేజ్ స్వీకరిస్తాను, నేను ఎందుకు అదంట కానీ మీ ఇష్టం. కానీ నేను ఎక్కడా సమర్థించలేదు. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలి, అనుమానం లేదు. ఇది ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ముమ్మాటికి అనాలి. ఈ ఇస్లామిక్ తీవ్రవాదం ఏ మతంలో తీవ్రవాదం చెలరేగితే ఆ మతాన్ని పట్ల విశ్వాసం ఉండి ఆ మతాన్ని కాపాడుకోవాలనుకునే వారు పెద్ద ముందుండి పోరాడాలి. దీంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ దీన్ని హిందూ ముస్లిం ఇష్యూగా చూడడం అసీముని లాంగ్వేజ్ అని ఎందుకన్నాను అంటే, దేశం ఐక్యంగా ఉండాల్సిన సమయంలో, భారతదేశం ఏకమై పాకిస్తాన్ పై పోరాడాల్సిన సమయంలో, పాకిస్తాన్ సంగతి తేల్చాల్సిన సమయంలో మేము కొట్టుకుంటాం, మేము మతం పేరు తన్నుకుంటాం, చంపుకుంటాం అంటే పాకిస్తాన్ ఎజెండా అవుతుంది కదా. అది నేను చెప్పేది. అట్లా అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎవరో మాట్లాడలేదు కదా, ఇది ముస్లింలందరూ ఎవరు భరత్ మాట్లాడినా లాంగ్వేజ్ కరెక్ట్. నేను కేంద్ర ప్రభుత్వం అనలే కదా, నేను అన్నది మీరు మాట్లాడుతున్నాను మిమ్మల్ని అన్నా. నేను ఏం చెప్తున్నాను, ఈ దేశాన్ని అల్లకల్లోలం చేసి పబ్బం గడుపుకుంటాను మీడియా అయినా పాలిటిక్స్ అని అంటే తప్పంట. ఎవరు ఇస్లామిక్ మళ్ళీ చెప్తున్నా, ఇస్లామిక్ తీవ్రవాదం అనొద్దు అని ఎక్కడలే. మీరు ఎవడో అంటే వానికి నన్ను అడుగుతూ నేనేం చేస్తా. నేను నా ప్రతి వీడియోలో ఇస్లామిక్ తీవ్రవాదం అన్నా. తీవ్రవాదం నా పదమే వాడలే. నేను ఎక్కడ ఇప్పుడు ఒకటి అంగీకరిస్తారా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కువ సంఘటనలు జరుగుతున్నాయి. అనుమానమే ఉన్నది. ప్రపంచానికి అతిపెద్ద తీవ్రవాదం ఇస్లామిక్ తీవ్రవాదమే, దాంట్లో డౌట్ ఏమున్నది? మీకు డౌట్ ఏమున్నది? మీకు దాంట్లో ఐసిస్ ఇస్లామిక్ తీవ్రవాదం కాదా? అల్ఖైదా ఇస్లామిక్ తీవ్రవాదం కాదా? ఇలా డౌట్ ఏమున్నది? ఇలా మీరు ఎవరినో దృష్టిలో పెట్టుకొని నాతో మాట్లాడితే లాభం లేదు. మీరు ఏదో ఎవరినో అటాక్ చేసిన నన్ను అటాక్ చేస్తే ఉన్నది.